వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి శరన్నవరాత్రుల్లో అయిన తర్వాత శరత్ పూర్ణిమ అంటాం. అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ. దీన్ని కౌముది పూర్ణిమ అంటారు, నవన్న పూర్ణిమ అంటారు. అలాగే కోజాగరి పూర్ణిమ అని కూడా అంటారు. దీని విశేషం ఏంటంటే లక్ష్మీదేవి తనకు తానుగా వరప్రసాదాన్ని అందించేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి రోజుగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ కోజాగరి అంటే సోమవారం వచ్చేటువంటి కోజాగరి పూర్ణిమ, శరత్ పూర్ణిమ, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ రోజున సాయంత్రకాలంలో, రాత్రి కాలంలో ఒక్కరోజు జీవితంలో, సంవత్సరంలో ఒక్కరోజు గవ్వలు శబ్దం కనుక ఏ ఇంట్లో వినపడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటుంది అనేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ఇతిహాసం మనకి ఉంది. కాబట్టి ఈ కోజాగరిని ఉపయోగించుకుని ఉత్తి రోజులో జుదం ఆడడం దోషం అయినప్పటికీ కూడా ఈ గవ్వలాట అనేటువంటిది, గవ్వల శబ్దం అనేటువంటిది సోమవారం నాడు రాత్రి నిశాకాలం దాకా కూడా ఈ గవ్వలాట కనుక ఆడినట్లయితే ఆ గవ్వల శబ్దానికి అమ్మవారు తనంతట తానుగా వచ్చి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి ఇతిహాసం. కాబట్టి జాగరణ చేద్దాం. జాగరణ అంటే జాగరణ అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ జాగరణలో గవ్వల ఆటతో అమ్మవారిని ఆకర్షించి ఆహ్వానించి తద్వారా సిరి సంపదలు పొందేటువంటి అద్భుతమైనటువంటి రోజు సోమవారం.